మీరు ఇప్పటికే మార్పు చూసుంటారు. నేను ఒకటే చెప్తున్నాను, రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో పెను మార్పులు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇప్పటికే నేను చెప్పాను, సూపర్ 6 అన్నాం, మీరే చూశారు. సూపర్ హిట్ చేశామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. మొదలు తారీఖు వస్తే పేదల సేవలు ఇంటింటికి వస్తున్నాం. నేను కూడా తిరుగుతున్నా, ఎమ్మెల్యేలు తిరగమన్నాను. అంటే ప్రతి నెల మొదటి తారీఖు గుర్తుపెట్టుకోవాల్సిన వ్యక్తి, సమాజంలో అట్టడుగునుండే వ్యక్తి, ఆ పేదవాడి సేవలో మనం ఉంటే మనం కూడా ఆలోచన విధానం మారుతుంది. ఈరోజు ఒక పెన్షన్ మీరు చూశారు, 4,000, 6,000, 10,000, 15,000 అవసరాన్ని బట్టి భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా దరిదాపుల్లో కూడా లేదు. అలాంటి పెద్ద సంక్షేమ కార్యక్రమాన్ని ఇచ్చింది ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. తల్లికి వందనం ఇచ్చాం. ఈరోజు మీరు చూశారు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 మీ అకౌంట్లో వేసామా లేదా అని అడుగుతున్నా. అన్నదాత సుఖీభవ. నేను ఒకటే ఆలోచిస్తున్నా, ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వాలని, రైతుకు గిట్టుబాటు ధర వచ్చే పంటలే వేయించాలని. ప్రజల్లో కూడా ఆహారపు అలవాట్లు మారిపోయినాయి, వాళ్ళకు అవసరమైన పంటలు పండించాలని చెప్పి ఆలోచిస్తున్నాం. దీనికోసం అగ్రి టెక్ తీసుకొచ్చాం, రైతుకు టెక్నాలజీ అలవాటు చేసే పరిస్థితికి వచ్చాం. తొందరలోనే ప్రతి రైతుకు కూడా ఇబ్బంది లేకుండా మీకు అందుబాటులో ఒక ఏఐ అగ్రానమీ అంటే అగ్రికల్చర్ ఎక్స్పర్ట్ మీ ఏఐ ద్వారా మీకు అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్నే మీరు చూశారు, ఉండవల్లిలో బిల్ గేట్స్ వచ్చి టెక్నాలజీ మన వాళ్ళు ఎట్లా ఉపయోగిస్తున్నారో చూసిన తర్వాత చాలా ఆనందపడ్డాడు. అంటే ఇప్పుడు రైతాంగం కూడా టెక్నాలజీ అందిపుచ్చుకుంటున్నారు. మైక్రో ఇరిగేషన్, బిందు సేద్యం, తుంపర్ల సేద్యం, ఇది నేనే ప్రారంభించా. దీనికోసం కేంద్రంలో కూడా రిపోర్ట్ కూడా ఇచ్చా. ఈరోజు మన రాష్ట్రం దేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఉన్నాం. దీనికి గర్వపడుతున్నాను. మామూలుగా వారసత్వంగా వచ్చే పంటలే పండిస్తే అందులో ఆదాయం లేకుండా చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే ఈరోజు మీరు చూస్తే రాయలసీమ మొత్తం ఒక హార్టికల్చర్ హబ్ గా తయారు చేస్తున్నాం. దాంట్లో భాగంగా వినుకొండను కూడా అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ప్రతి ఒక్కడికి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, తెల్లవారి కానీ తిండి లేదు, అదే మరి ఆకలితో బాధపడుతుందనే పరిస్థితి రాకూడదని 5 రూపాయలకే ఈ రోజుట్లో మీకు భోజనం పెడుతున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క విధానం. ఈ ఒకటే కాదు, ఆర్టీసీలో మా ఆడబిడ్డలు శ్రీ శక్తి బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి.